ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? దేవుడు మనందరినీ మరలా ఈరోజు ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు కలుసుకునే ధాన్యతను మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుకుందామండి. కీర్తన భాగము 139వ కీర్తన 13, 14 వచనాలు. నా అంతరేంద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నా అంతరేంద్రియములను అంటే నా లోపల ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా సమస్తాన్ని కూడా చేసిన వాడు నీవే అంటూ, అలాగే నా తల్లి గర్భంలో కూడా నిర్మించిన వాడు నీవే అంటూ, ఆ తర్వాత అంటున్నటువంటి మాట, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కూడా కలుగుతూ ఉంది అని చెప్పటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ విధంగా కీర్తనకారుడు సెలవిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చిన ఎడల, మనిషి యొక్క జీవితంలోనండి పైకి కనబడేటటువంటి అవయవాలు మనందరికీ తెలిసినవే కదండి. కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ కూడా దేని ప్రత్యేకత అది కలిగి ఉండడాన్ని మనము చూస్తూ వస్తుంటాం. అయితే లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ మనం చూస్తున్నట్లయితే, లేకపోతే రసాయనకాలను మనం చూస్తున్నట్లయితే, హార్మోన్స్ మనం చూస్తున్నట్లయితే, వాటి యొక్క పనితీరు చాలా శ్రేష్టమైనదిగా కనబడుతూ రావడాన్ని మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇటు సమయంలో వాటిల్లో కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందును బట్టేనేమో కీర్తనాకారుడైన దావీదు మహారాజు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు మమ్మల్ని కలిగజేసిన విధం చూస్తే ఆశ్చర్యము కలుగుతుంది నాయన, భయము కూడా కలుగుతుంది అన్న మాటను మనము చూస్తూ వస్తుంటాం. ఒక మనిషి నవ్వినప్పుడు అంటండి ఒక రకమైనటువంటి హార్మోను రిలీజ్ అవుతుంది అని చెప్పి, అలాగే ఏడ్చినప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందని, మరలా ఇంకొక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఉదయకాల సమయంలో చాలామంది నడుస్తూ ఉంటారు కదండి. ఆ విధంగా నడిచినప్పుడు ఒక హార్మోను రిలీజ్ అవుతుందంటండి. ఆ విధంగా నడిచినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోను అది మంచిగా ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందంటండి. నవ్వినప్పుడు వచ్చేటటువంటి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ద్వారా మనిషి యొక్క జీవితంలో ఆ పెయిన్ని తగ్గించేటటువంటి స్థితిని కలిగి ఉంటుంది అని చెప్పి, అలాగే మనం చూస్తే ఏడ్చినప్పుడు వచ్చేటటువంటి హార్మోన్ ద్వారా మనిషికి ఉండేటటువంటి ఒత్తిడి తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తుంటాం. అలాగే దేహంలో అనేక రకాలైనటువంటి హార్మోన్స్ పెరగడానికని, అలాగే దేహంలో అరుగుదలకు సంబంధించి, డైజెషన్కి సంబంధించి ఇట్లా చాలా రకాలైనటువంటి ఫంక్షన్స్ని మనము చూస్తూ వస్తుంటాం. అయితే ఈ సమయంలో ఒక 3 హార్మోన్స్ను లేకపోతే 3 ఎంజైమ్స్ను మీ ముందు ఉంచి, వాటి ద్వారా దేహంలో మన యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తామో అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుని, దాని నుంచి మనం విడుదల పొందడానికి మనల్ని మనము సంసిద్ధులు చేసుకుంటూ, ఆ విధంగా మనల్ని నిర్మించిన దేవాది దేవుణ్ణి కార్యమును, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతా హృదయముతో మనం నింపబడాలి అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్న బద్దలముగా ఉంటున్నాం. ఉదాహరణకు ఒక మనిషి స్వీట్ తింటేనంటండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుందంట. ఏంటండి? స్వీట్ తింటూ ఉంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అదే భయము కలిగినప్పుడు ఒక రకమైనటువంటి హార్మోను రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇదేంటంటే ఎడ్రినాలిన్ అని చెప్పి దీన్ని పిలుస్తూ వస్తుంటారు. ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనిషిలో ఉన్న భయాన్ని, గుండెదడను లేకపోతే ఆందోళనను తగ్గిస్తూ వస్తుంటుందంటండి. దేవునికి స్తోత్రం. ఏంటంటండి, కొన్ని సందర్భాలు చిన్నపిల్లల్ని భావ్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుతూ ఉంటారు, పక్క నవ్వుతూ ఉంటారు. అదే కొంచెం పెద్దవారిని కొంచెం వయసులో ఉన్నటువంటి వారిని భయపెట్టాం అనుకోండి, భయపడినట్టే భయపడి మళ్ళీ వెంటనే వాళ్ళు నవ్వేస్తూ
వస్తూ ఉంటారు. అంటే ఈ హార్మోన్ వయస్సును బట్టి ఆ యాక్టివేషన్ బాగా ఉండడాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అదే వృద్ధుల దగ్గరికి వెళ్ళి మనం వారిని భయపెట్టామనుకోండి, వాళ్ళు ఏంటి ఈ పనులు, ఏంటి ఈ అల్లరి అని చెప్పి పిల్లలను కోప్పడేటటువంటి స్థితిని మనము చూస్తూ వస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ గుండె దడ తగ్గే వరకు వారు ఏం చేస్తారంటే పిల్లల్ని ఏదో ఒకటి అంటూనే కోప్పడుతూనే వస్తూ ఉంటారు. అంటే మానవుని నిర్మాణంలో ఎంత వైవిధ్యాన్ని కలిగి ఉందో మనము దీని ద్వారా మనము తెలుసుకునవచ్చు. అలాగే మనం చూస్తున్నట్లయితే ఆహారము తింటున్నప్పుడు కారం తిన్నాం అనుకోండి, ఉదాహరణకు మిరపకాయ వజ్జీనే తిన్నాం అనుకోండి, దాన్ని అరుగుదల చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ఎంజైమ్స్ విడుదల అవడాన్ని మనము చూస్తూ ఉంటాం. జ్యూసెస్ విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఆ విధంగా విడుదల అవుతున్నప్పుడు ఈ యొక్క ఎంజైమ్స్ కానీ లేకపోతే హార్మోన్స్ కానీ ఒకటి రిలీజ్ అయినప్పుడు ఇంకొకటి రిలీజ్ అవ్వదంటండి. అందుకనే చాలా సందర్భాల్లో మనుషులు చేసేటటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆహారము తింటూ టీవీ చూడడం, లేకపోతే టీవీ చూస్తూ ఆహారాన్ని తినేటటువంటి వారిని మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఈ యొక్క విధంగా ఆహారాన్ని తినటం అంటే ఏదైనా స్నాక్స్ అయినా కావచ్చు, భోజనం అయినా కావచ్చు అండి. కొంతమంది టైం పాస్ కోసం టీవీ చూస్తూ ఏదో ఒకటి చిరుతిండ్లు తింటూ వస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒకవేళ ఆ టీవీలో ఏదైనా హర్రర్కి సంబంధించి భయానికి సంబంధించినటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటే ఈ పిల్లలే కానీ పెద్దవారు కానీ దాన్ని చూసేటటువంటి వారు స్వీట్ తిన్నారనుకోండి, హర్రర్కి సంబంధించి ఆ భయాన్ని తొలగించడానికి ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలో లేకపోతే ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలో బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుందంటండి. ఆ రెండు రకాలు ఒకే విధంగా రిలీజ్ అవ్వదు కాబట్టి ఒక విధమైనటువంటి బాడీ బలహీనతకు గురవడాన్ని మనము అక్కడ గమనించగలుగుతూ వస్తుంటాం. అదేవిధంగా కామెడీకి సంబంధించినటువంటిది ప్రోగ్రామ్ ఏదైనా చూస్తూ, అలాగే ఈ యొక్క కారానికి సంబంధించింది తిన్నారనుకోండి, ఆ విధంగా రసాయనాలు ఉత్పత్తి అవ్వవు అనేటటువంటి విషయం మనము గ్రహించబద్దులుగా ఉంటున్నాం. అందుకనే మనము తినేటప్పుడు టీవీ చూసేటప్పుడు ఆహార పదార్థాలు ఏమీ తీసుకోనకుండా ఉండటమే మంచిది అని చెప్పి దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈనాటి దినాల్లో మనము చూస్తున్నట్లయితే పిల్లలు తల్లి చుట్టూ తిరిగి తల్లి చేసేటటువంటి ఆహారాన్ని, అమ్మ నువ్వు ఈ ఇడ్లీ లేకపోతే పెసరట్టు ఎంత బాగా చేసావు అని చెప్పి మెచ్చుకుంటూ, లేకపోతే నాకు ఇంకోటి కావాలమ్మా ఇంకా వేసి పెట్టు అని చెప్పి అడిగేటటువంటి వారిని తగ్గిపోతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో టీవీ చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూనో ఇవి తినేస్తూ వస్తున్నారు. అసలు ఏం తింటున్నారో కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. అది టేస్ట్ ఎలా ఉందో కూడా తెలియకుండా తినేయడము అలా జరుగుతూ వస్తుంది. మనం ఏ ఆహార పదార్థం అయితే తింటూ వస్తామో అది మనము ఆస్వాదించినప్పుడు అది మన దేహానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందంటండి, సంతోషాన్ని ఇస్తుందంట. దానికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ చక్కగా రిలీజ్ అయ్యి ఆరోగ్యము చాలా బాగుంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పడాన్ని మనము చూస్తూ వస్తూ ఉంటాం కదండి. నిజంగా ఇంత మంచి సైన్స్ మన దేహంలో దేవుడు ఉంచడాన్ని ఆశ్చర్యం కలిగిస్తుంది కదండి. అందుకనే మనము దేవుని కార్యాలను గ్రహించేటటువంటి వారిగా, మన సృష్టికర్త అయిన దేవునికి లోబడేటటువంటి వారిగా, ఆయన చేసినటువంటి మన నిర్మాణమును బట్టే నిత్యము ఆయన స్తుతించబద్దులుగా మనము ఉంటూ ఉన్నాం. అందుకని కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, అయ్యా నీవు నన్ను కలుగచేసిన విధానమును చూడగా నాకు భయం కలుగుతుంది, అంత మాత్రమే కాదు ఆశ్చర్యము కూడా కలుగుతుంది అన్న మాటను మనము చూస్తున్నాం. అందుకనే లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే కీర్తన భాగంలోనే మనం చూస్తూ వస్తుంటాం. 115వ కీర్తన 13వ వాక్యంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును అని చెప్పి, దేవా నీవు నన్ను కలుగచేసిన విధానాన్ని చూస్తే నాలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాణంలో దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చినప్పుడు నాకు భయం కలుగుతుంది అని చెప్పి, దేవుని ఎడల భయభక్తులతో ప్రతి మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు, చిన్నవాళ్ళు కావచ్చు పెద్ద వాళ్ళు కావచ్చు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంటండి. ప్రత్యేకించి ఈనాటి దినాల్లో మనుషులకి చాలా కొదువైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యమే. అందుకని ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పండి కదండి.
చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏదో ఒక వ్యాధితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనో లేకపోతే ఈ విధంగా చెప్పాను కదండి, ఒకటి చూస్తూ ఇంకోటి తింటూ వచ్చినప్పుడు అంటండి అబ్డోమినల్ పెయిన్స్ అంటే లోయర్ అబ్డోమిన్ పొత్తి కడుపు నొప్పి రావడం, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడం, లేకపోతే మైగ్రేన్ రావడం, అలాగే కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడం, మరి ముఖ్యంగా చూస్తున్నట్లయితే స్కిన్ డిసీజెస్, అలాగే మొటిమలు, హెయిర్ ఫాలింగ్, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ విధంగానే జరుగుతూ వస్తాయి అంటండి. కాబట్టి దేవుడు ఒక మనిషిని చాలా ప్రత్యేకంగా నిర్మిస్తూ వచ్చాడు. లోపల ఉన్న అవయవాలు దాని యొక్క పని అవి సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తున్నాయి. కానీ వాటిని మన పనుల చేత మనం ఏం చేస్తున్నామంటే కన్ఫ్యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటటువంటి వారిగా ఉంటున్నాము అనేటటువంటి విషయము మనం గ్రహించబద్దలుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకున్నటువంటి ఈ యొక్క చెడు అలవాటు ఎవరికైనా ఉంటే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుని, లేకపోతే దేవుని కృపా సహాయంతో, అయ్యా మీ వాక్యము సెలవిస్తుంది, నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నామని, ఇంకో నేను చేస్తాను, నా బిడ్డలకు కూడా వీటిని నేర్పిస్తాను అని చెప్పి దావీదు మహారాజు వలె ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగి దేవుని యందు భయభక్తులతో నివసిస్తూ ఆ కుటుంబాన్ని మంచిగా 128వ కీర్తనలో చెప్పినట్టు యెహోవా యందు భయభక్తులు గల వారి కుటుంబం ఎలాగో ఆశీర్వదించబడును అని చెప్పి అనేక రకాలైన ఆశీర్వాదములు అక్కడ చూస్తూ వస్తున్నాం. అటు ఆశీర్వాదములతో నింపబడుతూ చిన్నతనం నుంచే దేవుని భయభక్తులతో దేవుడు చేసినటువంటి కార్యాలను వారికి వివరిస్తూ మన పిల్లలు కూడా పెంచుదాం. ఏ సంబంధంగా మనం ఆరోగ్యంగా ఉందాం, ఆత్మీయ సంబంధంగా కూడా ఆరోగ్యముగా మనము నింపబడదాం. అట్టి కృపను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. విన్న మాటలు మా హృదయంలో మీరు నాయన భద్రపరచుకొని ప్రాధాయపరచున్నంత మీ స్తోత్రాలు. ప్రత్యేకించి ఇటు సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో నాయన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ వస్తున్నాం. మీరు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధాయపరచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో మాలో ఉన్నటువంటి అయ్యా బలహీనతలను, లేకపోతే ఆ యొక్క దేహానికి విరుద్ధంగా నా తండ్రి జీవించేటటువంటి ఆయా పనులు, లేకపోతే దినచర్యను నాయన మేము సక్రమంగా నిర్వర్తించడానికి నువ్వు ఏ విధంగా దేహంలో క్రమాన్ని కోరుకుంటున్నావో అటు విధంగా మేము నడుచుకునగలగడానికి నీ కృపతో మీరు నింపమని ప్రార్థిస్తూ, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. Thank you, Ananda.